చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో గజదాడులు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో స్థానికులు తీవ్రంగా వాపోతున్నారు. మండలంలోని చెర్లావారిపల్లి వద్ద శనివారం రాత్రి సంచరించిన ఏనుగుల గుంపు కొబ్బరి, వరి, టమోటా, మామిడి చెట్లు మరియు వేరుశనగ పంటను ధ్వంసం చేసి స్థానిక రైతులకు అపార నష్టాన్ని కలిగించాయి. రాత్రి వేళ పశ్చిమ విభాగం అటవీ ప్రాంతమైన పెద్దవంక నుంచి బయలుదేరి పాతపేట పరిసర ప్రాంతాలకు చేరుకున్న ఏనుగుల గుంపు స్థానిక రైతులైన ద్వారస్వామి, రామకృష్ణ, జయరాం, నట్రాజ, గురుప్రసాద్ చెందిన అల్లెనేరేడు, మోటారు, వ్యవసాయ నీటి పైపులు, పశుగ్రాసాన్ని తొక్కి ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అక్కడి నుంచి బయలుదేరి పాతపేట చెరువు మార్గంలో చెల్లవారిపల్లి వద్దకు చేరుకున్న ఏనుగుల గుంపు గ్రామంలోని విజయ్ కుమార్ చెందిన కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి. అలాగే పశుగ్రాసాన్ని తినేశాయి. స్థానిక రైతులైన సుబ్రహ్మణ్యం, మునిరత్నం నాయుడికి చెందిన మామిడి, కొబ్బరి, పశుగ్రాసం ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా వాపోతున్నారు. అవి అలాగే వెళుతూ మధుసూదన్ నాయుడికి చెందిన రాతి కూసాలను కూడా విరిచేశాయి. పాళ్లెం పంచాయతీ కోటపల్లిలోని కౌలు రైతు బాబుకు చెందిన ఎకరా టమాటా పంటను ఏనుగుల గుంపు ధ్వంసం చేసి అనంతరం మత్కువారిపల్లి వద్దకు చేరుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. మత్కువారిపల్లిలోని వెంకటేష్, నాగరాజకు చెందిన వేరుశెనగ, వరి పంటను కూడా ఈ ఏనుగుల గుంపు ధ్వంసం చేసి కల్లూరు సదుము రోడ్డును దాటుకుని అమ్మ చెరువు మార్గంలోని పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోని గోగులమ్మ వద్దకు చేరుకున్నట్లు వారు పేర్కొంటున్నారు. దీంతో పులిచెర్ల మండలంలోని రైతులు బిక్కుబిక్కుమంటూ రాత్రి వేళ్లలో గడుపుతున్నారు. ఏ వేళల్లో తమ పంటలపై ఏనుగుల గుంపు దాడి చేస్తుందో అన్న ఆందోళన వారిలో నెలకొని ఉంది. అటవీ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని స్థానిక రైతులు వాపోతున్నారు.